హాయ్ ఫ్రెండ్స్, తంగలాన్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తంగలాన్ సినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్స్ ఎంతోమంది ఫ్యాన్స్, విక్రమ్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నట్టు విషయం మనకు తెలిసింది. దీనికోసం మనకి చిత్ర యూనిట్స్ తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసేసారు. అది అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ ఓటీటీ డేట్ని ఈ నెల 20న సెప్టెంబర్ 20న ఓటీటీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మనకు తెలిసింది. రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా తంగలాన్ ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసుల వద్ద భారీ కలెక్షన్లను రాబెట్టుకుంది. విక్రమ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయిన సినిమాగా తంగలాన్ సినిమా నిలిచిపోయినట్టుగా చెప్తుంది. వాణిజ్యపరంగా కూడా సుమారుగా 110 కోట్ల రాబెట్టిన తంగలాన్ బాలీవుడ్ కూడా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ సినీ అభిమానులకు కూడా విక్రమ్ నటనకు ఫిదా అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా తంగలాన్ ఓటీటీ ప్రకటన గురించి వార్తలు వైరల్ అవుతుంది. ఇప్పటికే తంగలాన్ సినిమా నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేసారు. అది ఏంటంటే సెప్టెంబర్ 20న ఈ తంగలాన్ సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తానని ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే తంగలాన్ సినిమా థియేటర్లో చూడని వాళ్ళ కోసం తంగలాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కును ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. విక్రమ్ మీద నమ్మకంతో ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్టేజ్ చేసింది. సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని సిమ్మింగ్ కానుందని తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్ మాత్రం ఇప్పటికొచ్చి ఎటువంటి ప్రకటన కాలేదు, కానీ పోస్టర్లు వైరల్ అవుతుంది. అయితే అదే నిజమైన ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం ఇప్పటికొచ్చి అధికారికంగా సోషల్ మీడియాలో అదే ఏమీ అనౌన్స్ చేయనట్టుగా తెలుస్తుంది. తంగలాన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్ 20న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో మాత్రమే తంగలాన్ విడుదల కానుందని తప్పకుండా చదువుతుందని సమాచారం. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఒక వారం గ్యాప్తో రిలీజ్ కానట్టుగా ఇప్పటికే టాకు. దీన్ని బట్టి తంగలాన్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు. ఇప్పటికి తంగలాన్ సినిమా రిలీజ్ అయ్యి ఆగస్టు 15 రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బస్టర్తో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 110 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసుకుంది. విక్రమ్ చరిత్రలో ఇదే మంచి కలెక్షన్గా తెలుస్తుంది. ఇప్పుడు కథ అంటే గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కించారు. రంజిత్ 1850లో బ్రిటిషర్లు తమ దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెల్పూర్ అనే ఊరిలో విక్రమ్ తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లైమేట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్ళవలసి వస్తుంది. ఆ ప్రయాణంలో వింత అనుభవాలు ఎదురవుతాయి. మరియు తంగలాన్ చివరకు బంగారం కనిపెడతాడా, అరతిలో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ ఉందని కూడా ఇప్పటికే విక్రమ్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ తంగలాన్ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ అంటే మరి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది చూస్తున్నారు. తంగలాన్ సీక్వెల్స్ కోసం చిత్ర యూనిట్స్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు. మరి విక్రమ్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్లో నిలిచిపోయాడని, పాన్ ఇండియా రేంజ్లో ఎదిగిపోయాడని ఇప్పటికే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.